జై శ్రీకృష్ణ. కేవీఎల్ ఛానల్ కు స్వాగతం. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्या पार्थ సర్వశః. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, నా భక్తులు ఎలాగైతే నన్ను ఆరాధిస్తారో వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమే అనుసరిస్తారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ లోకమున కర్మలకు ఫలములు త్వరగా సిద్ధిస్తాయి. కాబట్టి మానవులు తమ కోరికలు త్వరగా తీరాలని దేవతలను పూజిస్తారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, జనుల గుణములు స్వభావం అనుగుణంగా నేను 4 రకాల వృత్తి ధర్మాలను సృష్టించాను. వీటికి నేనే కర్తను. కానీ జనులు చేసే వివిధ చర్యలకు నేను కారణం కాదు. న మాం కర్మాణి లింపంతి న మే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నాకు కర్మలు అంటవని మరియు కర్మఫలముల యందు ఆసక్తి లేదని అర్థం చేసుకున్నవారు కర్మబంధాలలో చిక్కుకోరు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ వాస్తవికతను గుర్తించి పురాతన కాలంలో మోక్షం పొందాలని ఆదేశించేవారు కూడా తమ కర్మలను ఆచరించారు. కనుక నీవు కూడా నీ పూర్వీకులను అనుసరిస్తూ కర్మలను ఆచరించుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, వివేకవంతులు కూడా కర్మ మరియు కర్మేతర అంశాలు ఏవో తెలియక తికమక పడుతూ ఉంటారు. నేను నీకు కర్మయోగం గురించి వివరిస్తాను. దీనిని తెలుసుకున్నచో నిన్ను నీవు అశుభముల నుండి విముక్తుడిని చేసుకోవచ్చు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కర్మ, వికర్మ మరియు అకర్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కర్మ అనగా ఇంద్రియ నియంత్రణ మరియు శ్రేయస్సును పెంపొందించే మంగళప్రదమైన పనులు. వికర్మ అనగా శాస్త్రములచే నిషేధింపబడిన అశుభకరమైన పనులు. ఇవి హానికరమైనవి మరియు ఆత్మ పతనానికి దోహదపడేవి. అకర్మ అనగా ఫలితాలు ఆశించకుండా కేవలం భగవంతుని ప్రసన్నం కోసం చేసే పనులు. వీటికి ఎటువంటి కర్మ ఫలితాలు కలిగి ఉండవు మరియు ఆత్మను బంధించవు. ఈ 3 రకాల కర్మల యొక్క తత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం.
कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु సయుక్తః కృత్స్న కర్మ కృత్. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే కర్మలో అకర్మను మరియు అకర్మలో కర్మను దర్శించెదరో వారు మానవులలో బుద్ధిమంతులు. వారు సకల కర్మలు చేస్తున్నారు. వారు యోగులుగా పరిగణించబడతారు మరియు వారు అన్ని పనులను నిర్వహించడంలో ప్రవీణులు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే తమ కర్మల ద్వారా భౌతిక సుఖములను త్యజించి జ్ఞానాగ్నితో కర్మ సవాళ్ళన్నింటినీ అధిగమిస్తారో అట్టివారు పండితులుగా పిలువబడతారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కర్మఫలాలయందు ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటూ దేని మీద ఆధారపడే అవసరం లేకుండా కర్మలు చేస్తున్నప్పటికీ నిజానికి కర్మలు కొంచెం కూడా చేయనివాడే అవుతాడు.